సౌండ్ పెట్టాలి. కార్డ్బోర్డ్ ఈ కోర్టులో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. సూర్య రా వీరభద్ర, వెల్కమ్. బాబా సాయం బంగారు. భయం తగ్గిపోయిందా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేషనల్స్ 2.0. అండ్ ఇంకా చాలా రోజులు ఏముంటుంది కదా వీడియో చేసి, ఒక 2 వీక్స్ అయింది మన రియాక్షన్ వీడియో చేసేసి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, కొన్ని వర్క్స్ ఉన్నాయి వాటికి చేయడానికి. అండ్ అలాగే రియాక్షన్స్ కూడా రాలేదు ఎక్కువ, ట్రైలర్స్ కూడా ఎక్కువ రాలేదు మన తెలుగు నుంచి. అండ్ అలాగే పెద్ద సినిమాలు ఏం రావట్లేదు. మొత్తం ఈ మే అంతా అండ్ అలాగే ఏప్రిల్ ఎండింగ్ అంతా చాలా సప్పబడిపోయింది. సో ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి సో ది వన్ అండ్ ఓన్లీ సూర్య గారిది వీరభద్రుడు ట్రైలర్ రియాక్షన్. అండ్ వీరభద్రుడు అలియాస్ కరుపు అనమాట. ఎందుకంటే అక్కడ తమిళ్లో కరుపు అంటే మనకి వీరభద్రుడు ఎలాగో స్వామి, సో అక్కడ కరుపు స్వామి అలాగనమాట. సో విలేజ్ ప్రొటెక్టర్ అనమాట. సో మన ఊరికి గ్రామ రక్షకుడి కింద ఎలా ఉంటాడో వీరభద్రుడి స్వామి మనం ఎలా నమ్ముతాం, ఊరి చివరిన రక్షకుడి కింద పెడతామో అక్కడ కూడా కరుపు అనమాట, కరుపు స్వామి. అండ్ ఇంకా లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా ట్రైలర్ అయితే రియాక్ట్ అయిపోదాం. సో మనం ట్రైలర్ చూసిన తర్వాత మన ఒపీనియన్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో లెట్ గెట్ రైట్ టు వీడియో. సో ఇది ఇప్పుడు మైక్తో రికార్డ్ అవుతుంది అనమాట. చూడండి అసలు క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. ఓకే, లెట్స్ ప్లే ద వీడియో. న్యాయం కావాలి, న్యాయం కావాలి, వ్యవస్థకి న్యాయం కావాలి. వీళ్ళలో సగం మంది లాయర్సే కాదు, బేబీ కృష్ణ మెయింటైన్ చేసే రౌడీ గ్యాంగ్. ఇలా ఉండిపోగలనుకుంటున్నావా? రోజు ఇక్కడ కూడా ఒక మార్పు వస్తుంది. ఆర్జే బాలాజీ ఇది నా ఇక్కడ కూడా ఆయన నా కోర్టు, దేవుడే వచ్చిన ఏది మార్చలేడు. ఇది చాలా చిన్న మ్యాటర్ సార్. ఒక మంచి లాయర్ని పట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది. అప్రైజర్ రాలేదయ్యా. The case passed on to next month 2nd. మీను ఫీజ్ ట్రాన్స్ఫర్ చేసావమ్మా? పోలీసుల తరపు నుండి ఎవరు రాలేదయ్యా. Case passed on to next month 15th. ఇక నగలు నీకు ఎవరు ఇప్పిస్తారో చూస్తాను. సౌండ్ పెట్టాలి. కార్డ్బోర్డ్ ఈ కోర్టులో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. సూర్య రా వీరభద్ర, వెల్కమ్. బాబా సాయం బంగారు. భయం తగ్గిపోయిందా? ఇది నేను ఎవరికి చెప్పను. సాయం బంగారు. హాయ్, ఇలాంటప్పుడు మనుషులు హెల్ప్ చేయడం కోసమే కదా దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడే దిగొచ్చిన కోర్ట్ ప్రొసీజర్ ని మార్చలేడా? వచ్చాను కదరా పిచ్చ కొట్టుడు కొడతా. విజువల్స్ అదిరినే. అయ్యో, వచ్చింది తెల్లోళ్ళ దేవుడు అయితే క్షమాపణ అడగచ్చు, కానీ వచ్చింది వీరభద్రుడు. ముక్కలు చేసి కుక్కలు పడేస్తాను. యా, బరాబాయ్. ఆ స్మైల్ కానీ ఆ అపీరెన్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట సూర్య గారిది. అసలు బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట. ఇక ఏం చేస్తావమ్మా? ఏముంటాడబ్బా అసలు. కమెంటరీ చెప్పడానికి రికమెండ్ చేయమంటావా? దానికి క్రికెట్ తెలిసి ఉండాలి కదా. కమెంటరీ చెప్పడానికి రికమెండ్ చేయమంటావా? దానికి క్రికెట్ తెలిసి ఉండాలి కదా. మనోడు కమెంటరీ కూడా చేస్తాడు కదా. తమ్ముడు బీకే చేతిలో తుపాకీ ఉందని ఎవరికి పడితే వాళ్ళకి గురి పెడతావా? పీక్, విధ్వంసం, లోడింగ్. విజువల్స్ చాలా బాగున్నాయి. చిత్తం కొట్టేశారు. ఇదంతా మన ప్రియమైన ఫ్యాన్స్ కోసం. ఓ, ఏదో దాచిపెట్టారయ్యా లాస్ట్ లో చూసారా బాబు. సూర్య గారిని ఓల్డెస్ట్ లుక్ లో, అది కూడా వీరభద్రుడి స్వామి లుక్ లో మాస్ ఫీస్ట్ అనమాట. థియేటర్ బ్లాస్ట్. 14th మే వెళ్ళిపోదాం. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్. నాకైతే అదిరిపోయింది ట్రైలర్ అసలు. అండ్ మెయిన్లీ మనం అడగవలసింది విజువల్స్ అనమాట ట్రైలర్లో. అండ్ ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే విజువల్స్ ఉన్నాయి.
నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ ఎడిటింగ్ గానీ, ఆ విజువల్స్ గానీ, అండ్ అలాగే సూర్య గారి ప్రెజెన్స్ గానీ, అసల ఆ చైన్ పట్టుకొని లాగుతున్నప్పుడు ఎనకాతల ఉరుములు రావడం కానీ, థండర్స్ అండ్ ఇంకా రెడ్ మిర్చి అండ్ అలాగే చాలా బావుందనమాట. బ్లాక్ విత్ అంటే ఫ్రేమ్ అంతా బ్లాక్, వైట్ ఉండి మధ్యలో మిర్చి వచ్చి ఎనకాతల థండర్ అబ్బబ్బబ్బబ్బా! క్రేజీ. అసల హైలైట్ ఉంది. కుంకుమ అది వాడారనుకుంటా అది. సో హైలైట్ ఉందనమాట. చాలా బా నచ్చింది నాకైతే ట్రైలరు. అండ్ అలాగే సినిమా మీద క్యూరియాసిటీ పెంచింది. లాస్ట్ ఒక షాట్ 'ద ఓల్డ్ గెటప్' అనమాట. అసల సూర్య గారినే ఏదిచ్చినా చేసేస్తాడాయన. 'సెవెన్ సెన్స్' గాని, అసల ఏదన్నా ఆ 'గజినీ' గాని, ఆ గుండు గెటప్ గాని, అసల అలాంటి సూర్య గారికి 'గట్టికుడు' మూవీలో గాని, ఇయన్నీ ఒక అవలీలగా వాడేశారు గెటప్‌లన్నీ ఆయన. అలాంటిది మళ్ళీ ఇలాంటి చాలా డేస్ తర్వాత అలాంటి గెటప్. ఎందుకంటే ఇప్పటికొచ్చి నేను రీసెంట్ టైమ్స్‌లో సూర్య గారిది సాఫ్ట్, మాసు అంటే పోలీస్ కాప్ రోల్. బట్ ఇది హైలైట్. చాలా రోజుల తర్వాత మాస్ ఫీస్ట్ అండ్ దట్ టూ మళ్ళీ ఆ ఓల్డ్ గెటప్‌తో మళ్ళీ ఓల్డ్ అంటే వింటేజ్ సూర్యని ఏమన్నా చూడబోతున్నామా మనమైతే మాత్రం నేనైతే మంచి క్యూరియాసిటీ అయితే పెంచారు ఆ ఒక్క షాట్ వల్ల. నేనైతే ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. 14థ్ ఎలాగా ఈరోజు 12 కాబట్టి ఇంక 2 డేస్, 1 డే అనమాట. ఎల్లుండి మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మనమైతే చూసేస్తాం. అదైతే ఫర్ ష్యూర్ నో డౌట్ అనమాట. నాకైతే ది వన్ అండ్ ఓన్లీ ది తెలుగు ఓన్డ్ తెలుసు కదా! అది తెలుగు ఓన్డ్ సన్ అనమాట. తెలుగు స్టేట్స్ ఓన్డ్ సన్. కార్తీ గారు గాని, సూర్య గారు గాని ఇంకా అండ్ అలాగే ధనుష్ గారిని కూడా చాలా మనల్ని ప్రేమిస్తాం అనమాట మనం. చాలా ఇష్టపడతాం మనం. వాళ్ళ మూవీస్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ గాని, పర్ అంటే పర్సనల్‌గా చాలా నీట్‌గా ఉంటారు. అండ్ అలాగే డౌన్ టు ఎర్త్ ఉంటారు. సూర్య గారు చాలా మందికి హెల్ప్ చేసినా కూడా ఆళ్ళు బయటికి చెప్పరాయన. అంత మంచోళ్ళు ఇలాగే ఉంటారు. ఇలాగే మనం సపోర్ట్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి, సో, మూవీ అయితే నాకైతే అండ్ ఇంకా ట్రైలర్ విషయానికొచ్చేసి ఒక ముక్కలో చెప్పాలి, చెప్పరా అంటే అసల బీస్ట్ మోడ్ అని జెప్పారు గదా! మన 'తలపతిది'. ఇది గాడ్ మోడ్ అనమాట. నిజంగా గాడ్ మోడ్ పెట్టినందుకు ఒక మాస్, మాస్ ఫీస్ట్ అనమాట. చాలా బావుంది. అంటే ఒక పక్కన కోర్ట్ డ్రామా ఏదో చూపిస్తున్నారు. అండ్ అలాగే ఎమోషనల్‌గా ఉన్నది ఏదో కొన్ని సిట్యుయేషన్స్ ఏవో చూపిస్తున్నారు. అసల ఆ అమ్మాయి ఎవరు? అసల ఆ కేసేంటి? బంగారంది ఏదో చెప్తున్నాడు. బట్ చూద్దాం అసల ఓవరాల్‌గా ఎలా ఉంటదో అయితే మనకు తెలీదిప్పుడు. ట్రైలర్ చూసాం కాబట్టి. బట్ ట్రైలర్ మాస్ ఫీస్ట్ కాబట్టి నాకైతే సూపర్ సూపర్‌గా నచ్చింది. మీకెలాగ అండ్ మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చేయండి. అండ్ అలాగే నా రియాక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా సూర్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్‌ని అండ్ అలాగే లైక్ బటన్‌ని వాయించబడండి అనమాట. అండ్ ఇంకా మనం ఇంకా ఇదబ్బా! ఇదైతే ట్రైలర్ రియాక్షన్ అయితే ఇదే. అండ్ ఇలాగే ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ ఫస్ట్ 2.0 అండ్ ఇలాంటి మంచి ట్రైలర్ రియాక్షన్స్ అండ్ అలాగే మూవీ వ్లాగ్స్‌తో మళ్ళీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బై.